నేను అసలు కొన్నాను ఈ ఫోన్ని, నేను కొని రివ్యూ చేయడం అలాంటివి ఏం పెట్టుకోను. మీరేమంటారు? లేదు కొను అని చెప్పంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మిమ్మల్ని కొనొద్దు అంటున్నా, డబ్బులు ఒక్క అని చెప్పి. అలానే ఇంకొకటి కూడా, ఒకవేళ మీరు రియల్మీ ఫ్యాన్స్ అయి ఉంటే మాత్రం ఈ వీడియో ఇక్కడతో ఆపేసేయండి. అస్సలు నచ్చదు మీకు, నాకే నచ్చట్లా. నాకేదోలా అనిపించింది ఈ కంటెంట్ రాసిన తర్వాత చూసుకుంటే, అందుకే ముందే చెప్తున్నా, రియల్మీ ఫ్యాన్స్ అయితే మాత్రం అనవసరం మీరు ఈ వీడియో చూడడం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, నేనే ముందే చెప్తున్నా, ఈ రెండు ఫోన్లో ఏ ఫోన్ కొన్నా కానీ డబ్బులు బొక్క. వీళ్ళు పెట్టిన ప్రైజులకి, వీళ్ళు తీసుకొచ్చిన ఫోన్లకి, అందులో ఉండే స్పెసిఫికేషన్స్ కి ఏ మాత్రం ఎక్కడ సంబంధం లేదు. అట్లీస్ట్ నంబర్ మారింది, 15 నుంచి 16 కి వచ్చారు, మినిమం అప్గ్రేడ్ ఏమైనా చేశారంటే మినిమం అప్గ్రేడ్ కూడా లేవు. చిన్న చితక డిజైన్ లో చేంజెస్ తీసుకొచ్చేసి, కెమెరాలో ఇమేజ్ ప్రాసెసింగ్ పేరు మార్చేసి ఏదో ప్రైజులు పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమనంటే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ మీద పడతారు, అక్కడ ప్రైజులు పెరిగినాయి కదా అందుకే మేము ఇక్కడ ప్రైజులు పెంచామని చెప్పి. చాలా కామెడీగా ఉంది ఈ ఫోన్ లాంచెస్ అయితే. వీళ్ళ ప్రైజులు అయితే ఇంకా పెద్ద కామెడీగా ఉన్నాయి. అవి డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం, ఓపెన్ గా, జెన్యూన్ గా. ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 16 Pro Plus ఈ ఫోన్ ప్రైస్ 8GB 128GB, బేస్ వేరియంట్ 256GB కూడా కాదు, 128GBని 40,000 రూపాయలు పెట్టారు. 40,000, ₹1 తగ్గించి 40,000 రూపాయలు పెట్టారు. దాని మీద 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తారంట ఇంట్రొడక్టరీ కింద. తర్వాత 2,000కి మారిపోయింది ఇది కార్డ్ ఆఫర్. అంటే మీకు ఈ ఫోన్ 38,000 కానీ 36,000 కానీ వచ్చింది. అసలు 36,000 కొనడం కూడా ఈ ఫోన్ దండగే. బట్ అందరి దగ్గర కార్డులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాక్చువల్ ప్రైస్ 40,000 రూపాయలు. మీరు ఒకవేళ 256GB వేరియంట్ తీసుకుంటారంటే 42,000 రూపాయలు. 8GB 256GB 42. అదే మీరు 12GB 256GB తీసుకుంటారనుకుంటే 45,000 రూపాయలు. ఏంటి దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. ఇదే పెద్ద పొడిచే ప్రాసెసర్ కూడా ఏం కాదు. 7 Gen 4 ప్రాసెసర్ కి 45,000 రూపాయల లేదా 40,000 రూపాయలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేయాలంటే Vivo T4 Pro ఉంది. కొద్దిగా ర్యామ్ అండ్ రోమ్ సేమ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ పరంగా కానివ్వండి, క్వాడ్ కర్వ్ డిస్ప్లే పరంగా కానివ్వండి, కొద్దిగా బ్యాటరీ అటు చేంజెస్ ఉంటాయి. బట్ సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ దీంట్లో ఉంది. ఇది 27,000-28,000 రూపాయలకి వస్తుంది. పక్క బ్రాండ్లకు వెళ్ళక్కర్లేదు మనం. రియల్మీ P4 Pro తీసుకోండి, వీళ్ళ బ్రాండ్ 24,000 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్ తీగా 22-23కి దొరికింది. దాంట్లో కూడా ఇదే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. కొద్దిగా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే డిఫరెన్స్. నెక్స్ట్ రియల్మీ 16 Pro ప్రైస్ చూసుకుంటే, ఎందుకులే ఇది కూడా బేస్ వేరియంట్ 8GB 128GB తీసుకొచ్చారు. 32,000 రూపాయలు పెట్టారు దీన్ని. ఇంతకు ముందు 30,000 దాటిందంటే ప్రో ప్లస్ వేరియంట్, అంటే ఇందులో ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రో వేరియంట్ 32,000 అంట. 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ దిగి 29,000 రూపాయలు అంట. నేను ఈ ర్యామ్ అండ్ రోమ్ ప్రైజులు పెరిగినాయి అంటే ఎగ్జిస్టింగ్ ఫోన్ల మీద 1,000-2,000 రూపాయలు ప్రైజులు పెంచుతారు అనుకున్నాను, కానీ ఇలా 10,000 పెంచుకుంటూ వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. 30,000 చేయాల్సింది 40,000కి, 25,000 తీసుకురావాల్సింది 30,000కి. ఈ ప్రోలో మీరు 8-256 తీసుకోవాలంటే 34,000, 12-256GB తీసుకోవాలంటే 37,000 రూపాయలు. Vivo T4X, iQOO Z10X అండ్ CMF Phone 2 Pro ఈ ఫోన్లన్నీ ఇదే Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఇవన్నీ 20,000 రూపాయల లోపల 15-17 ఈ ప్రైస్ లో దొరికే ప్రాసెసర్ తీసుకొచ్చి 32,000 రూపాయలు పెట్టారు. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే రెండింట్లో IP రేటింగ్ అయితే ఉండింది, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్. బట్ ఫ్రేమ్ పరంగా ఈ 16 Pro Plus మాత్రమే ప్లాస్టిక్ అండ్ అల్యూమినియం అలా రెండింటి ప్రెజెన్స్ తో 16 Pro Plus వస్తుంది. 16 Pro కంప్లీట్ ప్లాస్టిక్ కాంపోజిట్ షీట్ తోనే వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ అంటున్నారు, కానీ ఏ జనరేషన్ ఏం మెన్షన్ చేయలేదు. మహా అయితే 7i ప్రొటెక్షన్ యూజ్ చేసి ఉంటారు, అంతకు మించి అయితే వాడరు. సో ఇది పక్కకు పెట్టేద్దాం. పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో రియల్మీ 16 Pro Plus వేరియంట్ లాంచ్ చేశారు. ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ బెస్ట్ ఎగ్జాంపుల్ Vivo T4 Pro లో ఉంది. ఇది 26-27 లో దొరుకుతుంది. 25,000 రూపాయల లోపల రియల్మీ P4 Pro లో దొరుకుతుంది. అదర్ బ్రాండ్ వద్దు, రియల్మీ P4 Pro నే ఉంది. అందులో మీకు అరౌండ్ 1.2 మిలియన్ వరకు Android స్కోర్ చేయగలుగుతుంటే, వీళ్ళు LPDDR5X ర్యామ్ యూజ్ చేసి ఈ రియల్మీ 16 Pro Plus లో 1.4 మిలియన్ వరకు అచీవ్ చేస్తున్నారంటే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మళ్ళీ ప్రాసెసర్ కాంపిటీటర్ V అని చెప్పని వీళ్ళు మెన్షన్ చేశారు. నేను ఇంకా వీళ్ళు 7 Gen 4 కదా, వీళ్ళు ఏ 8 సిరీస్ ప్రాసెసర్లకు లేకపోతే 7 సిరీస్ లోనే ఇంకో కొత్త ప్రాసెసర్ ఏదన్నా మంచి అడ్వాన్స్ దాన్ని తీసుకొస్తారనుకుంటే, సేమ్ ప్రాసెసర్ తీసుకొచ్చి కొంచెం Android స్కోర్ బెటర్ పర్ఫార్మ్ చేసేలాగా ఆప్టిమైజ్ చేశారు. అంతే, అంతకు మించి డిఫరెన్స్ ఏం కనపడట్లేదు. సో ఈ ప్రాసెసర్ కి 40,000 రూపాయల ప్రైస్ అనేది ఫుల్లిష్ థింగ్. ర్యామ్ అంటారా, LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. గేమ్స్ ఆడుకోవాలనుకుంటే అట్లీస్ట్ 120 FPS సపోర్ట్ తీసుకొచ్చారా, తీసుకురాలి. 90 FPS సపోర్ట్ చేస్తుంది, అంటే ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు BGMI యాప్ సపోర్ట్ చేసింది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రియల్మీ P4 Pro రీసెంట్ లాంచ్ ఇది కూడా వీళ్ళ బ్రాండ్ నుంచి, అందులో హైపర్ విజన్ చిప్ అని చెప్పి ఒక కొత్త చిప్ యాడ్ చేశారు. దీంట్లో ఆ హైపర్ విజన్ చిప్స్ లాంటివి కూడా ఏం తీసుకురాలి. ప్యూర్లీ అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది వీళ్ళు ఏంటంటే ఆఫ్లైన్ టార్గెట్ చేసి అమ్మేసుకుంటున్నారు అంతే. రియల్మీ వాళ్ళు స్టార్టింగ్ ఇండియాకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ప్రైసింగ్ కి, స్పెసిఫికేషన్స్ కి ఆన్లైన్ సెంట్రిక్, ప్యూర్ ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్ లాంచ్ అయిందంటే మిగతా బ్రాండ్స్ కి కాంపిటీషన్. వన్స్ అపాన్ ఎ టైం వార్ వన్ సైడ్ అయిపోయేది. రియల్మీ ఫోన్ లాంచ్ అయిందంటే రెడ్మీని సగానికి సగం పడేసింది రియల్మీ బ్రాండ్. అట్లాంటిది ఈ నంబర్ సిరీస్ అనేది కంప్లీట్ గా ఇప్పుడు ఆఫ్లైన్ టార్గెట్ అయిపోయింది. P సిరీస్ మాత్రమే ఆన్లైన్ సిరీస్, నార్జో కానీ P సిరీస్ కానీ, నార్జో అమెజాన్ లో, P సిరీస్ ఫ్లిప్కార్ట్ లో. మీరు కొంచెం వాల్యూ ఫర్ మనీ సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుంటే బెటర్ గో విత్ P సిరీస్ ఆర్ నార్జో సిరీస్. ఈ నంబర్ సిరీస్ అని టైం వేస్ట్ అవ్వరు. అదే రియల్మీ 16 Pro లో ప్లస్ కాకుండా ప్రోలో చూసుకుంటే Dimensity 7300 Max ప్రాసెసర్. ఇందులో ప్రాసెసర్ పోనీ ఇది అన్న పొడిచే ప్రాసెసర్ అంటే అసలు కాదు. 7300 Max ప్రాసెసర్ ఇచ్చాడు MediaTek Dimensity. ఇది 15,000 లో కూడా దొరుకుతుంది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, CMF Phone 2 Pro, Vivo T4X, iQOO Z10X వీటిలో దొరికే ఈ Dimensity 7300 ప్రాసెసర్ ని ఇన్ఫాక్ట్ రియల్మీ వాళ్ళు కూడా యూస్ చేశారు ఈ ప్రాసెసర్ ని నార్జో సిరీస్ లో. అండర్ 20,000 అది కూడా.
అట్లాంటిది వీళ్ళు 32,000 తీసుకొచ్చారంటే దీంట్లో మళ్ళీ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ లేటెస్ట్ ఏమేబుల్ LPDDR4X ర్యామే UFS 3.1 స్టోరేజ్ టైప్ యూస్ చేశారు. మరి దీనికి ఎందుకు ప్రైస్ పెంచారు నాకు అర్థం కావట్లేదు. ఫైన్, ఇంకా NFC, హైర్ బ్లాస్టర్, డాల్బీ విజన్, అట్మోస్ అండ్ నెట్వర్కింగ్ వీటి పరంగా మాట్లాడితే వెబ్సైట్ గ్లిచెస్ విపరీతం అనమాట. ఫోన్ లాంచ్ అయిన దగ్గర నుంచి వీళ్ళ వెబ్సైట్ క్రాష్ అవుతూనే ఉన్నాయి. మేబీ ఎక్కువ మంది దీంట్లోకి వచ్చారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ స్పెసిఫికేషన్స్ అన్ని తప్పే. NFC ఉందని మెన్షన్ చేస్తారు, తర్వాత 3 hours కి రీఫ్రెష్ చేసి చూస్తే NFC లేకుండా పోయింది. చాలా గ్లిచెస్ అయినాయి. బట్ ఆనెస్ట్ గా అయితే ఈ 2 phones లో NFC లేదు. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే 2 phones లో NFC ఉండదు. హైర్ బ్లాస్టర్ వరకు ఉంటుంది, రిమోట్ కంట్రోల్ లాగా మీ ఫోన్ తో అదర్ ఎలక్ట్రానికల్ డివైసెస్, టీవీ కానీ, ఏసీ కానీ, ఫ్యాన్స్ కి మీకు ఒకవేళ రిమోట్ సపోర్ట్ ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ డాల్బీ విజన్, అట్మోస్ అంటారా, దాని జోలు కూడా వెళ్ళరు వీళ్ళు. ఓ రియాలిటీ ఆడియో మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెట్వర్కింగ్ పరంగా 9 5G బ్యాండ్స్ తో వస్తుంది Realme 16 Pro Plus, 16 5G బ్యాండ్స్ తో వస్తుంది Realme 16 Pro. 16 Pro Plus లో కంటే ప్రోలోనే 5G బ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఈ సంవత్సరం మనం కొంచెం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ కి రీచ్ అవుదాం అనుకుంటున్నా. ఆ కౌంట్ ఏంటంటే నేను స్టూడియో సెటప్ టూర్ లో చెప్తా. బట్ మీరు కొత్తగా ఛానల్ చూసి కంటెంట్ వర్త్ అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కింద, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇలాంటి జెన్యూన్, ఆనెస్ట్ అండ్ క్వాలిటీ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాను. అది నా గ్యారెంటీ. ఇప్పుడు మనం ఒకసారి డిస్ప్లే గురించి మాట్లాడదాం. రెండింట్లో కూడా 6.8 inch 1.5 రెజల్యూషన్ డిస్ప్లేస్ వస్తున్నాయి. 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసే డిస్ప్లేస్. బట్ కామెడీ ఏంటంటే 100% DCI P3 కలర్ గ్యామెట్ తో 16 Pro వస్తుంది. మీరు ఏ మోడ్ లో పెట్టుకున్నా కానీ, అది వివిడ్ కానీ, కలర్ఫుల్ కానీ, నార్మల్ కానీ. బట్ 16 Pro Plus వచ్చేసి మీరు కలర్ఫుల్ మోడ్ లో పెట్టుకుంటేనే 100% DCI P3 కలర్ గ్యామెట్. మిగతా వివిడ్ లో కానీ లేదా నార్మల్ వీటిలో పెట్టుకుంటే 95% DCI P3 కలర్ గ్యామెట్. ఇది వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకుంటేనే క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ డిఫరెన్షియేషన్ ఎందుకు తీసుకొచ్చారు అర్థం కాల. రెండోది మీకు ఫ్లాట్ డిస్ప్లే, ఇది 16 Pro Plus వచ్చేసి మీకు క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. హైపర్ విజన్ చిప్ ఏమైనా ఉంటే మేబీ డిఫరెన్స్ తీసుకొచ్చేదేమో కానీ మీకు డిస్ప్లే పరంగా అసలు ఏ డిఫరెన్స్ లేదు. ఏ మాత్రం మీరు అప్గ్రేడ్ లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. చెప్పాక ఓ రియాలిటీ వరకు మీ యూజెస్ కోసం ఉంటుంది, డాల్బీ లాంటివి. ఇప్పుడు ఒకసారి మనం కెమెరాస్ గురించి మాట్లాడదాం. వీళ్ళ కాన్ఫిడెన్స్, మేజర్ కాన్ఫిడెన్స్ ఈ కెమెరాస్ డిపార్ట్మెంట్. నేను ఆల్రెడీ కొంతమంది అన్బాక్సింగ్ రివ్యూలు పోస్ట్ చేస్తారు కదా, వాళ్ళు చూశాను. అందులో కెమెరా షాట్స్ చూస్తే 40,000 అసలు ఇది దేనికి పనిచేయదు. క్లియర్ గా చెప్తున్నా కదా, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. 40,000 మీకు రెనో సిరీస్ ఉంటాయి, ఒప్పో వాళ్ళ రెనో సిరీస్, వీళ్ళ పేరెంట్ కంపెనీ ఒప్పో. రెనో 15 సిరీస్ కానీ, రెనో 14 సిరీస్ కానీ తీసుకుంటే వాటి ముందు ఇది దేనికి పనిచేయదు. వివోలో కూడా T4 Ultra కానీ లేదా X200 FE మీకు 50,000 వచ్చింది ఆ ఫోన్. వీటి ముందు ఏం పనిచేయదు. అలాంటిది వీళ్ళు 40,000 రూపాయలకి జస్ట్ ఈ కెమెరా సెటప్ మేజర్ యూఎస్పీ కింద తీసుకొచ్చారు. మెగాపిక్సెల్స్ అండ్ సెన్సార్స్ ఒకసారి చూసుకుంటే Pro Plus లో మీకు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇది HP5 సెన్సార్ యూస్ చేశారు. కామెడీ ఏంట్రా అంటే Realme P4 Pro లో మీకు సోనీ IMX896 సెన్సార్ వస్తుంది. 896 సెన్సార్ ఇంకా బాగా పర్ఫామ్ చేసేది ఒకవేళ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే. దాని క్యాపబిలిటీసే దీనికంటే ఎక్కువ HP5 కంటే. బట్ వీళ్ళు ఈ 16 Pro Plus లో లూమా కలర్ అని చెప్పనే ఒక అల్గారిథం యూస్ చేశారు. అది Realme వాళ్ళ ఓన్ అల్గారిథం. దాంతో వీళ్ళు బెటర్ ఆప్టిమైజ్ చేస్తున్నాం మేము, ఇమేజ్ చాలా బాగా టర్న్ అవుట్ అవుతాయి మాకు అన్నట్లు వీళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ నేను చూసిన వీడియోస్ లో అయితే ఎక్కడా కూడా 40,000 రూపాయల ఫోన్ లో తీసిన ఫోటోస్ లాగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు, ఎన్ని వీడియోస్ లో చెక్ చేసినా కానీ. ఇక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఒకటే మేజర్ డిఫరెన్స్. మేజర్ గా ఆ ప్రాసెసర్ కాకుండా మేజర్ డిఫరెన్స్ 16 Pro కి Pro Plus కి ఆ 10,000 రూపాయల డిఫరెన్స్ ఈ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. 27,000 దీంట్లో కూడా టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. IMX882 సెన్సర్ తో వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీని సెన్సర్ ఏం మెన్షన్ చేయట్లా. 16 Pro లో చూసుకుంటే సేమ్ 200 మెగాపిక్సెల్ సెన్సర్ HP5 తోనే వస్తుంది ఇది కూడా. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. దీంట్లో టెలిఫోటో లెన్స్ లాంటివి ఏమి ఉండవు, జస్ట్ అలా వదిలేసారు. రెండింట్లో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్. బట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ సరే, ఇదంటే 40,000 రూపాయలు తీసుకొచ్చారు. 4K 60 FPS కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండింట్లో 4K 60 FPS. Realme 16 Pro లో దీని కూడా 32,000 రూపాయలు పెట్టారు కదా, దీంట్లో 4K 60 FPS ఇచ్చింటే ఎంత బాగుండేది. జస్ట్ 4K 30 FPS కి క్యాప్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 4K 30 FPS, 4K 60 FPS ఆప్షన్ అసలు లేదు. కెమెరా ఫోటోస్ అన్ని తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏ ఫీచర్స్ యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ కొంచెం కలర్స్ అవి ఇవి లూమా కలర్ అని సొంతంగా మేము ఆప్టిమైజ్ చేసామని చెప్పుకుంటున్నారు, కానీ అవుట్పుట్ ఏమి అంత కనపట్లేదు. ఫైనలీ బ్యాటరీ, ఈ ఫోన్ ఏదైనా కొంచెం బెటర్ ఉందా అనిపించింది నాకు. ఈ బ్యాటరీ తప్పించి ఏం కనపడట్లా. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 8 mm థిక్నెస్ తో వస్తుంది. ఇది 16 Pro Plus. ఇంప్రెసివ్ అనిపించింది. అంటే అంత సన్న డిజైన్ లో 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఛార్జర్ అనేది కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. 16 Pro కూడా సేమ్ బ్యాటరీ, సేమ్ ఛార్జర్ తో వస్తుంది. అండ్ రెండు ఫోన్లు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. కేబుల్ తో మీరు వేరే ఫోన్ కి ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ రెండు ఫోన్స్ బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఛార్జింగ్ పెట్టుకుని మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా అప్డేట్స్ ఏంటంటే 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది రెండు ఫోన్స్. ఇప్పుడు 4+6 years నడుస్తున్నాయి. 40,000 రూపాయల దగ్గరలో ఏ ఫోన్ లాంచ్ అయినా కానీ 4+6 years లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు 3+4 years అవుట్ చేశారు. బట్ పర్లేదు, నడపచ్చు. బట్ ఓన్లీ కన్సర్న్ ఫోన్ లో ఒకవేళ వీళ్ళు కానీ ఈ 16 Pro Plus ఒకవేళ 30,000 రూపాయల దగ్గరలో అండ్ 16 Pro ని 25,000 రూపాయల దగ్గరలో లాంచ్ చేస్తుంటే
ది బెస్ట్ ఫోన్స్ అయ్యాయి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అమ్ముకున్నా ఆన్లైన్లో అమ్ముకున్నా మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చాయి. 30,000లో మీకు కెమెరా సెంట్రిక్గా బెస్ట్ కాంపిటీషన్ ఇచ్చే ఫోన్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. అక్కడ వీటిని మనం ఫిట్ చేసి ఉండేవాళ్ళం. బట్ 40,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతే కాంపిటీషన్ చాలా ఎక్కువ. అసలు అన్నెసెసరీ ఈ ఫోన్స్ని మనం కన్సిడర్ చేయడం. సో ఇది నా ఒపీనియన్. ఒకవేళ స్టార్టింగ్లో నేను చెప్పినట్లు రియల్మీ ఫ్యాన్స్ ఎవరన్నా కొంచెం ఇబ్బంది పడుంటే నా ఒపీనియన్ నేను క్లియర్గా చెప్పినందుకు నేనేం చేయలేను. నాకు అనిపించినట్టు చెప్పాలనిపించింది వీటిని చూసిన తర్వాత, అందుకే చెప్పేసి. అది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. మరి ఈ ఫోన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్టార్టింగ్ నేను చెప్పినట్లు అసలు వీటి మీద నేను రివ్యూ చేయడానికోలేదు. కొంటాను నా డబ్బులు బొక్కని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకుంటాను. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇలాంటి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. కొత్తగా ఛానల్ చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్కి ఇయర్ రీచ్ అవ్వాలి, అదే మన టార్గెట్. మీరు సపోర్ట్ చేస్తే ఈజీగా రీచ్ అవుతారు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.